ఆహా, చాలా బాగుంటది గాయస్. ముఖ్యంగా పైన మటన్ కీమా కీమా డాలా భయ్. క్వాంటిటీ చూడండి గాయస్, ఎంత ఎట్లా ఉందో క్వాంటిటీ చూడండి, ఎంత క్వాంటిటీయో. ఇట్లా తీస్తుంటే ఇట్లా ఉడిచేస్తుంది. ఎంత టెండర్ ఉంటుంది అంటే చూడండి, తునిగిపోతుంది తునిగిపోతుంది పీసు. బాబా, ఈ కీమా ఉంది కదా, ఇది చాలా బాగుంటది. అలా కలుపుకొని తింటే ఇదైతే బోన్లెస్ అనమాట. క్వాంటిటీ సాలిడ్ ఉంది, క్వాంటిటీ మస్కాబాను. ఆహా, మన యాడిపోయిన స్వీట్ అయితే కంపల్సరీ. హలో గాయస్, తింటాం మన చాలా స్వాగతం. ఈ రోజు మరో వీడితో ముందుకు వచ్చేసా. ఈ రోజు అయితే చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. మన నాగోల్ ఎల్బీనగర్ కొత్తపేట ఎక్కడ దగ్గరలో ఉప్పల్ దగ్గరలో ఉంటే ఈ రెస్టారెంట్ తినడం వాళ్ళు ఎవ్వరు ఉండరు. అదే ఏం లేదు, మన లక్కీ రెస్టారెంట్ చాలా ఫేమస్ నల్లిగోష్ కి. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియో తీసామన్నమాట, కాకపోతే నల్లిగోష్ తీయలేదు, హలీము ప్లస్ బిర్యానీ, హలీము ప్లస్ మటన్ బిర్యానీ. అద్దరిపోద్దు పైన కార్డులు ఇస్తా చూడండి. సో మనం ఇప్పుడు నల్లిగోష్ బిర్యానీ ట్రై చేయడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. దాంతో పాటు ఏదో ఒక బిర్యానీ చికెన్ దమ్ అయితే కాదు, దమ్ కాకుండా ట్రై చేద్దాం. కొత్తది ఏమంటే ట్రై చేసాం పైన. సో లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోతాం. జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు. సో గాయస్, మీకు కరెక్ట్ గా అడ్రస్ ఇంకా అవసరం లేదు మ్యాక్సిమం, కానీ చెప్తా చూడండి. ఇంకా ఇట్లా లక్కీ అని కనిపిస్తుంది. ఎక్కడంటే మన ఎల్బీనగర్ నుంచి ఇట్లా ఉప్పల్ పోయే రూట్ ఉంటుంది. దాంట్లో నాగోల్ దగ్గరనే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పెద్ద కనిపిస్తుంది లక్కీ అని. మీ గూగుల్ లొకేషన్లో కొట్టినా వస్తుంది, ఎవరు నడినా చెప్తారు. ఇది తెలియని వాళ్ళు ఉన్నారు, అంత ఫేమస్. చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ హలీం ఉంటుంది, హలీం సీజన్లో. ప్లస్ ఇక్కడ షవర్మాలు గివర్మాలు అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. లోపలికి అయితే వెళ్దాం. నేను చెప్తున్నాను కదా, లక్కీలో ఇక్కడ నల్లిగోష్ బిర్యానీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు, కానీ ఈ ఛాయ్ ఉన్నారు చూసిర్రా, ఛాయ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది లక్కీలో. ఎందుకంటే ఇక్కడ ఇరానీ ఛాయ్ అంత బాగుంటుంది. మీకు లాస్ట్లో చూపిస్తా, ఎండ్ వరకు చూడండి. ఇక్కడ బిస్కెట్స్ కానీ మస్కా బన్స్ కానీ అన్నీ ఉంటాయి. చూడండి అక్కడ జొమాటోలకు వాళ్ళకే సపరేట్గా ఒక లైన్ అని ఉంటుంది, ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చాలామంది కూర్చొని ఛాయ్ బిర్యానీస్ కూడా తింటారు అనమాట. చూసుకోవచ్చు ఎంతమంది జనం ఉన్నారో, చాలామంది అయితే ఉంటారు అనమాట. అక్కడ మీకు చూసుకుంటే సింగిల్ చికెన్ బిర్యానీ వచ్చేసరికి 160 ఉంది, సింగిల్ మటన్ వచ్చేసరికి 190 ఉంది. ఛాయ్ అయితే 25 రూపీస్. చూడండి ఇక్కడ బన్ మస్కా 30 రూపీస్ ఉంది. పూరి కూడా ఉంటుంది 50 రూపీస్ అంట. మనం పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళాలంటే మన ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. అంబియన్స్ కూడా మంచిగా ఉంటుంది గాయస్, చెప్తున్నా కదా, చాలా బాగుంటుంది. జనాలు అయితే ఫుల్ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లో జ్యువెల్ డైనింగ్ అట్లా డైనింగ్స్ మారుతూ ఉంటాయి అనమాట. థర్డ్ ఫ్లోర్లో రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ ఇట్లా లేకపోతే అమ్మాయిలు ఉంటేనే లోపలికి వెళ్ళైతే చేస్తారనమాట, లేడీస్ ఉంటేనే. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక ఒక్క ఫ్లోర్కి లిఫ్ట్ అయితే అవసరం లేదు, లిఫ్ట్ కూడా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్దాం. చూడండి ఇట్లా లోపలికి రాగానే ఇలా ఉంటుంది అనమాట లోపల అంబియన్స్. చూసుకోవచ్చు మంచిగానే ఉంటుంది. పైన ఇంకా సూపర్ ఉంటుంది, కానీ లేడీస్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు. చూసుకోవచ్చు మ్యాక్సిమం స్టూడెంట్సే ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ. ఇక్కడ నల్లిగోష్కున్నంత ఫ్యాన్స్ అయితే ఎక్కడ ఉండరు. भैया एक नल्लीगोश बिरयानी स्पाइसी और एक बोनलेस बिरयानी चिकन बिरयानी स्पाइसी एक वाटर बॉटल ठंडा. సో గైస్ మనం అయితే ఆర్డర్ చేసామన్నమాట. నల్లి బిర్యానీ ప్లస్ చికెన్ బోన్లెస్ బిర్యానీ. మ్యాక్సిమం నల్లిగోష్ బిర్యానీ అంటే మన హైదరాబాద్లో ఎవరు అడిగినా ఫస్ట్ గుర్తుకొచ్చేది లక్కీ. అంటే వేరే రెస్టారెంట్ దొరకవచ్చు, కానీ లక్కీకి ఉన్నంత క్రేజ్ నల్లిగోష్లో వేరే ఎక్కడ అయితే మ్యాక్సిమం లేదు. పైన మంచి కీమా వేసి తీసుకొస్తాడు. 2 పీసులు వస్తాయి, 720 రూపీస్ పడ్డది కాస్ట్. 2 పీసులు వస్తాయి, క్వాంటిటీ అయితే గట్టిగా వస్తుంది. మంచి ఇట్లా బౌల్ క్రాస్గా ఉంటుంది అనమాట, తీసుకొని వస్తాడు. అసలు ఆ స్మెల్ అదిరిపోతుంది. దాంట్లో కీమా స్టఫ్ అదిరిపోతుంది గాయస్. ఇంకో అది బిర్యానీ వచ్చి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఈ బోన్లెస్ బిర్యానీ ఎందుకంటే అందరూ దమ్ బిర్యానీ చూపిస్తారు. సో లక్కీ అంటే దమ్మే కాదు, మనం ఈసారి లక్కీలా ఇలా బోన్లెస్ బిర్యానీ కూడా ట్రై చేసి చూపిస్తాం. అది కాకుండా హైలైట్ ఏంటంటే మనం లాస్ట్ టైం హలీం తినడానికి వచ్చినప్పుడు మటన్ బిర్యానీ ట్రై చేసినాము. ర్యాంప్ ఉంది, పైన లింక్ ఇస్తా కార్డులో. మళ్ళీ అదేందుకు ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే బోన్లెస్ ఆర్డర్ చేసిన, లేకపోతే మాత్రం మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాను. అంత బాగుంటుంది మటన్. సో ఇలా గ్రేవీ కూడా చూడండి మంచి తిక్కుగా ఉందన్నమాట, వాటర్ కాకుండా. సో ఫ్యామిలీతో వస్తే పైన ఇంకో సెక్షన్ ఉంటుంది అనమాట, లేడీస్ తోటి వస్తే పైన వెళ్ళి కూర్చోవచ్చు. అది కూడా రాయల్ ఉంటుంది, రాయల్ డైనింగ్ అని కార్డ్ లో ఉంటుంది. మనం ఆల్రెడీ దాంట్లో కూర్చున్నాం. లాస్ట్ ఇయర్ హలీం సీజన్కి వచ్చినప్పుడు పైన కూర్చొని తిన్నాం మటన్ బిర్యానీ. చెప్తున్నా కదా, వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి, అల్టిమేట్. లక్కీలో మీరు ఏది తీసుకుని బాగుంటుంది. చూసుకోవచ్చు గాయస్, మనకైతే తీసుకొచ్చేసిండు మంచిగా నల్లిగోష్. చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది, మామూలుగా లేదు.
బాబా వేరే లెవెల్ ఉంది గాయస్ చూద్దాం. మనకైతే ఫస్ట్ నల్లి చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉందన్నమాట. చూడొచ్చు ఎంత బాగా. ఆహా చాలా బాగుంటది గాయస్. ముఖ్యంగా పైన మటన్ చాలా అంటే చాలా బాగుంటది. ఆహా చూసుకోవచ్చు. కీమా డెవలప్ క్వాంటిటీ చూడండి గాయస్ ఎంత ఎట్లా ఉందో క్వాంటిటీ. బస్ గాయస్ మనైతే ఫస్ట్ చూడండి. ఆహా దీనైతే మంచి వేడిగా ఉంది గాయస్. చెప్తున్నా ఒక పీస్ చూడండి ఎంత క్వాంటిటీ. 750 రూపీస్ ప్లస్ మటన్ కీమా తోటి. మనైతే ఫస్ట్ ఆనియన్ కంపల్సరీ, లెమన్ కూడా కంపల్సరీ. మీకు తెలుసా గాయస్ మనకు అవన్నీ ఉండవు. ఆనియన్ నిమ్మకాయ అవన్నీ ఉండవు మనకి. నాకైతే మెయిన్ గాయస్ చూడండి మంచిగా నిమ్మకాయ పిండుకోవాలి ఫస్ట్. చూడండి కీమా తోటి మంచిగా పొగలు వస్తున్నాయి. ఇట్లా మంచిగా నిమ్మకాయ పిండుకొని ఆహా కీమా తోటి కలుపుకున్నది చూడండి. పీసు ఇట్లా తీస్తుంటే ఇట్లా ఉడిచేస్తుంది. ఎంత టెండర్ ఉంటుంది అంటే చూడండి. తునిగిపోతుంది పీసు. బాబా ఆనియన్ మస్ట్ అండ్ షుడ్ 100%. ఆనియన్ పెట్టుకొని ఇలా కలుపుకొని. సో మనం ఓన్లీ కీమాతో ట్రై చేద్దాం గాయస్. ఓన్లీ కీమా. ఆహా కన్సిస్టెన్సీ లాస్ట్ టైం తిన్నట్టే ఉంది. చాలా బాగుంది గాయస్. తిరిపోయింది. ఆహా నల్లిపొక్క చూడండి. ఈ పీస్ చూడండి గాయస్ ఎంత మంచిగా ఉందో. ఇట్లా పట్టుకొని తిరిగిపోతుంది అనమాట. సో ఇట్లా మంచి స్టఫ్ ఇట్లా పెట్టుకొని మస్ట్ ట్రై అంటే మస్ట్. ఏక్ నెంబరు. గ్రేవీతో ట్రై చేద్దాం. చూడండి గ్రేవీ ఇట్లా గ్రేవీని ఆహా కలుపుకొని కీమా పెట్టుకొని ఓన్లీ ఇట్లా తిని చూద్దాం ఫస్ట్. తిరిపోయింది కదా టేస్ట్ మాత్రం. బయట ఉన్న కూల్ వెదర్కి వర్షానికి ఇదికి వచ్చాం అనమాట. 9:30 అబోవ్ అయింది టైం. 10 అవుతుంది కదా. 10 అసలు అదిరిపోయింది. ఇక్కడ కొంతమందికి లక్కు బాగాలేక వచ్చేసరికి నలుగోష్ అయిపోద్ది. కొన్ని అసలు మ్యాక్సిమం చాలా తక్కువ. చెప్తున్నాయి గాయస్ ఇక్కడ మటన్ బిర్యానీ కానీ నల్లిగోష్ కానీ లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ కీమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్. చెప్తున్నా కదా ఈ రైస్లో అన్నిటికంటే మెయిన్ హైలైట్ ఈ కీమా ఉంది కదా. ఇది చాలా బాగుంటుంది. అలా మటన్లో మంచిగా బిర్యానీ రైస్ అనమాట. ఇది మంచిగా మటన్ బిర్యానీ రైస్తో తీసుకొస్తాడు. అలా కలుపుకొని మంచిగా నిమ్మకాయ. ఆహా పీస్ అయితే ఎక్సలెంట్. ఇంత దూది ముక్క అంటే ఇక చూడండి ఈజీ. ఇంత ఈజీగా వచ్చేస్తుంది. అలా పెద్ద ఒకటి మంచిగా ఉత్తు కలుపుకొని తింటే ఆపలేకపోతున్నా అంత బాగుంది. కీమా ఒత్తు కలుపుకోవాలి గాయస్. కీమా ఇట్లా ఒత్తు కలుపుకోవాలి. చూడండి కీమా చూడండి గాయస్ ఇంత ఒత్తు కలుపుకోవాలి స్టఫింగ్. అప్పుడైతే తెలుస్తుంది టేస్ట్. ఇట్లా ఇంత ముద్ద పెట్టుకొని. నువ్వు ఎన్నిసార్లు తిని ఉంటావు అన్న లక్కీలా? అది అంటే లెక్కలేను ఎన్నిసార్లు తినేది. మా గ్యాంగ్ కూడా ఎట్లయినా ఇంటికి వస్తుంటాం. లక్కీ అంటే నలుగురు తక్కువ కానీ ఎప్పుడైనా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అద్దరిపోతుంది. అరే రఘు నీకెట్లా అనిపించిందిరా? అద్దరిపోయింది గాయస్. నేనైతే దీంట్లోకైతే ఒక లెక్కలేని సార్లు వచ్చిన. నా డిగ్రీ డేస్ మొత్తం నా కాలేజ్ డేస్ మొత్తం లక్కీకే పక్కన ఉంటుంది మా కాలేజ్. అసలు స్టూడెంట్స్ మాత్రం బెస్ట్ స్పాట్, చీప్ అండ్ బెస్ట్. కింద అయితే మటన్ బిర్యానీ చికెన్ 160, 190కి వస్తుంది. అవును ఆర్డర్ పెట్టుకుంటే మన స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకుంటే 140కి వస్తుంది. అద్దరిపోతుంది బిర్యానీ. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మ్యాక్స్ ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. నీకు ఏది ఇష్టం ఎక్కువ? ఈ మటన్ కీమా ఇష్టమా పీస్ ఎక్కువ ఇష్టమా? నాకు మటన్ కీమానే ఎక్కువ ఇష్టం. కీమానే ఎక్కువ ఇష్టం మ్యాక్సిమం అదే అందరికి. కీమానే స్టఫింగ్ మాత్రం అద్దరిపోతుంది కీమా. మామూలుగా మీకు ఇక్కడ లక్కీలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఏది మన సంతోష్ నగర్ సైడ్ కానీ లక్కడి కప్పులు ఇవన్నీ ఉంటాయి.
కానీ ఈ నాగోల్కు ఉన్నంత ఫేమస్ మ్యాక్సిమం ఈ 2 బ్రాంచ్లకు ఉండవు కదన్నా. ఇక్కడ ఉన్న టేస్ట్ వేరే. మ్యాక్సిమం నాగోలే, అందరూ 90% నాగోలే ప్రిఫర్ చేస్తారు. సంతోష్ నగర్ కూడా బాగుంటుంది. అక్కడ 2 పెద్ద బిల్డింగ్లు పెద్ద 2 కట్టరు. అంటే ఒకటి బేకరీ, ఒకటేమో ఇది రెస్టారెంట్ అనమాట. గైస్ చూసుకోవచ్చు, అన్నిటికంటే హైలైట్ ఇది వస్తుందా రాదా, కొడితే గలీజ్గా ఉంటుందేమో చూద్దాం. కొద్దిగా వచ్చింది. చివరిదాకా వచ్చింది, ఫెయిల్ అయింది, కొంచెమే వచ్చింది, చాలా తక్కువ ఉంది. మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా అయినాయా? కొంతమందికి అయితే పాపం బొక్కలు ఇట్లా వస్తాయంటే ఇక్కడ కూడా కొంచెం మూసుకుపోయి ఉంటుంది పాపం, వాళ్ళకి ఎంతగా ఇచ్చినా రాదు. నాకు కూడా లైట్గా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. గాయస్ మా తమ్ముడైతే చూస్తుండు వాడికి ఎట్లా వచ్చిందని. వచ్చిందా మొత్తం? చెయ్యమ్మా నాకే రాలే గాయస్. చూడండి నాకు వచ్చిన బొక్క వేస్ట్ బొక్క. నల్లి బొక్కల గురించి గుర్తుంది కదా గాయస్, తెలంగాణలో నల్లి బొక్కల గురించి ఎన్నెన్ని యుద్ధాలు అయినాయో, కాకపోతే మనం వదిలేసాం అనమాట యుద్ధం. పీస్ గాయస్. ఇంకోండి పాపం అన్న చికెన్ బిర్యానీ చల్లకపోతే మళ్ళీ వేడి చేసుకొని తీసుకురమ్మంటే మళ్ళీ తీసుకొచ్చిండు. ఇదైతే బోన్లెస్ అనమాట. ఫస్ట్ టైం బోన్లెస్ లక్కీలా. బాబా ఇది కూడా వేడిగా ఇదైతే బాగా నచ్చింది గాయస్. కింద మసాలా డాల్దా, క్వాంటిటీ సాలిడ్ ఉంది. క్వాంటిటీ ఏది తీసుకున్నా బాబా మస్తు సాలిడ్ ఉంది. క్వాంటిటీ అయితే ఏది తీసుకున్నా 300 రూపీస్కి వరుస. చూడండి ఆ గిన్నె నిండా వచ్చింది, 3 ప్లేట్లలో పెట్టిండు. మళ్ళీ గిన్నెలో కూడా ఉంది. చూడండి ఈ ప్లేట్లో ప్లస్ అందులో ఏది నల్లిగోష్ కాదు, చికెన్ బిర్యానీ 310 రూపీస్. మళ్ళీ మన స్పెషల్ బిర్యానీ నేను ఇంత ఎన్ని పీసులు వస్తాయి అనుకోలే. నా దాంట్లో 4 వచ్చినాయి. నా దాంట్లో 3 వాడి దాంట్లో ఒక 4 రేట్ అన్నట్టు అసలు 300 రూపీస్కి 7 పీస్ అయితే పక్కా వస్తాయి. చూడండి పీసు క్వాంటిటీ పీస్కి అయితే గ్రేట్. పీస్ అయితే పట్టుకుంటే బోన్లెస్. చూపేయండి ఒకసారి గాయస్. పీస్ అయితే చెప్తున్నా కదా చాలా బాగుంది. ఇలా మంచిగా కలుపుకొని నిమ్మకాయ మస్టర్డ్ షెడ్. ఆహా ఎప్పుడైనా సరే చికెన్ దమ్మే తింటాం, అట్లాంటిది ఫస్ట్ టైం చికెన్ బోన్లెస్. తింటూనే ఉన్నాడు. అంటే బిర్యానీ బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఇట్లా అదిరిపోద్ది. దమ్ బిర్యానీకి అయితే మ్యాచ్ చేయదు కానీ బాగుంది. ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ బోన్లెస్ స్పెషల్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేసింది, బాగుంది కానీ బోన్లెస్ రాదు. అంటే దమ్ బిర్యానీ దాని మీద ఒక 4 చికెన్ 65 పీసులు ఇస్తాడు. కాకపోతే దమ్ బిర్యానీ ఇంకా అదిరిపోయేది కదన్న దీనికంటే. కాకపోతే ఎప్పుడు అది రెగ్యులర్ తింటున్నాం కదా అని చెప్పి తీసుకుని ఇది కూడా బాగుంది, బాగాలేదనట్లేదు కానీ అసలు దమ్ అదిరిపోద్ది. దమ్ములు అయితే మ్యాచ్ కాదు. కింద గాయస్ కింద కూర్చొని తింటే 160 రూపీస్కి అసలు బెస్ట్ డీల్ అన్నట్టు. బెస్ట్ డబల్ మసాలా చెప్పుకోవాలా హైలైట్. లక్కీలబ్బా ఎప్పుడు తిన్నా డిసప్పాయింట్మెంట్ అయితే అసలు కాదు పక్క. ఒకసారి చికెన్లో కూడా గ్రేవీ ట్రై చేద్దాం. చికెన్లో కూడా గ్రేవీ కూడా మంచిగా ఇట్లా తిక్కు కలుపుకొని చూడండి గాయస్. పీస్ చిన్న పీస్ గాయస్. రష్ మాత్రం కంపల్సరీ ఉంటుంది, కింద అయినా పైన అయినా సరే రష్ చాలా ఉంటుంది. రష్ అయితే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మన కీమా పెట్టుకుని తిందాం దీంట్లో. కీమా కీమా కూడా కలుపుకొని తిందాం ఎట్లుంటుందో. కీమా అయిపోయింది. ఎందుకో చెప్పనా, నేను ఇక్కడ ఒకటి మటన్ కూడా ఉంచిన పీసు, అరే ఇలా కలిసిపోయింది పీసు. చూడండి గాయస్, ఇంకోండి ఒక చిన్న మటన్ పీస్ అయితే ఉంచుకున్నా చికెన్లో పెట్టుకొని తిందామని. మటన్ కూడా చికెన్ బిర్యానీలో నాకు తెలిసి ఎవరు తినలేదు అనుకుంటా.
బాగుంది. బిర్యానీ తిన్నాక ఒక సిప్ అట్లా పెరుగు దహి తాగితే ఉంటుంది గాయస్. నాకైతే ఎలర్జీ కాబట్టి నేను తాగట్లా. మన లెమన్ సూప్స్ వచ్చినాయి. లెమన్ సూప్స్. అరే నీకు ఇప్పుడు నల్లిగోష నచ్చిందా బోన్లెస్ నచ్చిందా? నల్లిగోసే వచ్చింది. నల్లిగోషగా నల్లిగోషే ఇంకోండి మొత్తం ఈడ్చి పడేసినాం, మొత్తం కుమ్మేసినాం. ఇంకోండి లెమన్ వాటర్ది కూడా తీసుకొచ్చింది మంచిగా. ఏదో సినిమాలు ఉంటుంది కదా అన్న, తాగుతారు. ఇంకోండి మా వాడైతే పెరుగు కానిచ్చేసింది. మాకు వచ్చిన పెరుగు కూడా వాడే తాగేస్తాడు అనమాట. మనం ఎట్లయినా తాగాం, పాపం వాడన్నా తాగుతున్నాం. డెజర్ట్ లాగా కదరా. చూడండి ఈ సోమ్ పేరు తీసుకొచ్చిండు. ఈ సోమ్ తీసుకొస్తారా? ఇది చాలా డిసప్పాయింట్మెంట్. మనకి తెల్లగా అట్టుంటాయి కదా. బలిగుడ్లా ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. బలిగుడ్లు కెమికల్ బాయ్. బలిగుడ్లు ఇదే బెస్ట్. మన బిల్లు ఏదే బిల్ వేస్తాం. వేరే వాళ్ళ బిల్లు తెచ్చారు. ఇందాక బిల్లు తీసుకొని వచ్చిండు, నేనేందా అనుకున్నా. వేరే వాళ్ళ బిల్లు మాకు వచ్చిందంట. మళ్ళీ తీసుకోమండి. రేట్ తక్కువ ఉంది, రేట్ ఎక్కువగా. తక్కువ ఉంటే బాగుంది, అనవసరంగా పోయింది. మళ్ళీ పోయింది, వాపస్ పోయింది. డిసప్పాయింట్మెంట్. ఇంకోండి మళ్ళీ సెకండ్ టైం మన బిల్ తీసుకొచ్చిండు. ఈసారి కరెక్ట్గా దిద్దిండు పెన్ తోటి. ఇంకోండి పెన్ తోటి అయితే తీసిండు. ఏదో ఎక్స్ట్రా పడ్డట్టుంది. చూడండి మనం ఒకటి చికెన్ బోన్లెస్ బిర్యానీ చెప్పినాం, నల్లిగోష్ బిర్యానీ చెప్పినాం. 320 750, వాటర్ పట్టి 25. కాకపోతే చికెన్ బిర్యానీ ఎక్స్ట్రా యాడ్ చేసిండు, అందుకే అది మైనస్ చేసిండు లాస్ట్లో. మళ్ళీ టోటల్ వచ్చేసరికి 1150 పడ్డది. జిఎస్టీ అవన్నీ కలిపి 68 రూపీస్ పడ్డది అన్న. సో గాయస్ నేను చెప్తున్నా, ఈ బిల్లు తక్కువ అన్నట్టే. తక్కువ అన్నట్టు. నల్లిగోష్ 2 పీసులు క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. ఇంకో పార్సల్ తీసుకోబోతున్నాం మేము. ఇంకో చూడండి బిర్యానీ పార్సల్ తీసుకోబోతున్నాం. మేమంటే లగా ఇచ్చినాం కానీ ఒక 5 మెంబర్స్ తినొచ్చు ఈ 2 బిర్యానీలు. కళ్ళు మూసుకొని 5 మెంబర్స్ తినొచ్చు. 5 కాలే 4 మెంబర్స్ నేను చెప్తున్నా. అంటే ఎక్కువ తినేటోళ్ళు. అంటే ఏదో ఒక చిన్న ట్రిక్ ఉంది, మనం రైస్ ఆడితే కొంచెం ఎక్స్ట్రా తీసుకొస్తాం. అదొకటి ఉందా అట్లా తీసుకొస్తే నాకు తెలియదు. తీసుకొస్తాం, తినొచ్చు మంచిగా. లేట్ చేయకుండా కిందకి వెళ్ళి ఛాయ్ ట్రై చేద్దాం. వేరే లెవెల్ ఉంటుంది. డబల్ కమెంట్ ఎంత? స్వీట్ ఎంత డబల్ కమెంట్? 60. అది అదే రసమలై అయితే मलाई लेते थे मैंगो डिलाइट एप्रिकॉट डिलाइट 100 भैया 1/2 चाय एक बन मस्का. कितना बन मस्का? 30 रुपीस एक बन मस्का. एक డబుల్ కమెంట్. చూడండి ఇట్లా టోకెన్ ఇస్తాడు. భయ్యా एक 1/2 కర్లోనా చాయ్. చూడండి మస్తు ఉంటుంది చాయ్ ఇక్కడ. చూడండి చాయ్ అయితే మంచిగా అట్లా ఫస్ట్ పాలు, చిక్కటి పాలు, ఇరానీ చాయ్ మంచిగా, దీంట్లో డికాషన్ 2 సర్వీస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాడు. చూడండి బా గాయ్స్, వాడైతే 1/2 ఇట్లా అడిగితే సపరేట్ ఇయ్యడం అనమాట. ఇగో ఫస్ట్ ఒక చాయ్ తీసుకొని ఒక కప్ అయితే ఎక్స్ట్రా ఇస్తాడు, దాంట్లో మనమే సర్వ్ చేసుకోవాలి. ఇట్లా చాయ్ టేస్ట్ చేద్దాం. గాయ్స్ హైలైట్ ఏంటంటే ఇక్కడ చాయ్ చాలా మందికి, అంటే ఇక్కడ తాగిన వాళ్ళకే తెలుస్తుంది. అది మామూలుగా చాయ్ అంటే నీలుఫర్ గిలుఫర్ అంటారు కదా. నేను చెప్తున్నా, ఒక్కసారి ఈ నాగోల్ లక్కీల చాయ్ తాగితే మీరు, నాకైతే పర్సనల్గా నీలుఫర్ కంటే ఇదే నాకు నచ్చింది. నెంబర్ 1 చాయ్ పడవ నేను తాగిన దాంట్లో. స్పెషల్గా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి మరి తాగిపోయేటోళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్, బిఎన్ రెడ్డిలో ఉండేటోళ్ళు. ఇంత బాగుంటుంది. చూడండి మస్కాబాను ట్రై చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం ఇది మస్కాబాన్ మాత్రం ట్రై చేయరా. నువ్వు కూడా ఎట్లుందో చెప్పు. మంచి ఇట్లా ఆహా కాలిపోతుంది, చాలా బాగుంది. ఒకసారి బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్ 5 రూపీస్. ఇదైతే మస్కాబాన్ అయితే 30 రూపీస్, ఇదైతే 5 రూపీసే. మంచిగా ఇట్లా ముంచుకొని అదిగిపోయింది. నేను చెప్తున్నా గాయస్, ఇక్కడ ఒక్కసారి చాయ్ తాగితే ఫిదా అవుతారు. అదిరిపోతుంది చాయ్, 25 రూపీస్. సో గాయస్ అది ఇప్పుడు వీళ్ళైతే చాయ్ తాగారని ఉంటాం, మనమైతే చాయ్ లవర్ కాదు, మన స్వీట్ లవర్ అనమాట. సో మనం డబుల్ కమెంట్ అది తింటాను. సో చూడండి గాయస్, మంచిగా జీడిపప్పులు అంతా వచ్చినాయి. మన ఆడిపోయిన స్వీట్ అయితే కంపల్సరీ. టూ కూడా బా
టూ గుడ్ అంటే టూ గుడ్ బాగుంది, స్వీట్ బాగుంది. సో మా తమ్ముడు అప్పుడే ఇంకో చాయ్ తెచ్చుకున్నాడు అప్పుడే. ఇంకో చూడండి అప్పుడే ఇంకో చాయ్ తెచ్చుకుని ఇందాక హాఫ్ తెచ్చుకున్నా సరిపోలేదు, ఇంకో చాయ్ తెచ్చుకోండు. సో గైస్ మన ఇప్పుడు మన మొత్తం food అయితే complete చేసాం. మొత్తం కంప్లీట్ చేసాం. బరాబరి అలా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. మన వీడియో ఎప్పుడన్నా కనుక నచ్చుంటే కంపల్సరీ లైక్ చేసి హైప్ అండి. హైప్ ఇస్తే ఏంటంటే 10 మందికి షేర్ అవుతుంది. కంపల్సరీ మన ఛానల్ని 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సో మన స్పాట్లు 10K కి చాలా అంటే చాలా నియర్ లోను ఎంత వీలైతే అంత తొందర 10K చేసింది. దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం అనమాట. ఇలాంటి మరిన్ని తినుముచ్చులతోటి కంపల్సరీ ముందుకు వచ్చేస్తా సర్ప్రైజింగ్ వీడియో తోటి. బాయ్.